దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాను. మరొక నూతన నెలలో మరొక పునరుద్ధానము, ప్రాముఖ్యంగా ప్రభు వల్ల ఆరాధనను సమీపించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. అల్పులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకొని అనంతుడైనటువంటి మీరు మా కొరకు సమస్తమును వెచ్చించి ఈ భూమి మీదకి సామాన్యుడిగా వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు వారిని బట్టి ఆయన ద్వారా మాకు అనుగ్రహించబడిన విమోచన, విడుదల, రక్షణ బట్టి మా రక్షణ ప్రణాళిక వెనుక మీ ఉద్దేశాలను బట్టి నిలబడడానికి, బలము పొందడానికి పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణ బట్టి కూడా కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ దినము నాయన ప్రార్థించమని అడిగిన బిడలను, మరి వారి యొక్క అవస్థతులను ఎరిగిన దేవుడుగా వారి పక్షంగా మీరు ఉండండి, సహాయం దయచేయండి. వారిని విడిచిపెట్టే దేవుడు కాదని, ప్రతి వారి ఎడల మీకు ఒక ఉద్దేశం ఉందని ఎరిగి ఈ దినమునైనా మీ పాదాలే మేము పట్టుకుంటున్నాం, సహాయం చేయండి. అలాగే కనికరం చూపించే దేవుడుగా మరి నాయన ఉషా గారిని ముట్టండి, సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించి మరి వారి కుటుంబం, వారి కుమారుడు నశించిపోనీయకుండా రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే కుమారి గారి కుటుంబం, కుమారి గారు మీ పిలుపును అందుకొని నిర్దేశించబడిన స్థలము చేరి ఉండగా మరి వారి బిడ్డలు నశించిపోనీయకుండా రక్షణ ద్వారాన్ని వారు ముందుంచి వారు కూడా రక్షించబడినట్లుగా మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాం. ఈ దినం మీ వాక్కు దగ్గర ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడే దేవుడు, మీరు మాత్రమే మాట్లాడే దేవుడు. మీ మాట మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మీ దాసుడు నిలబడిన వాడు బలహీనుడే, కానీ బలవంతుడు మీరు గనక, శక్తివంతుడు మీరు గనక, హృదయరహస్యాలు, అంతరంగాలు, మా పరిస్థితులు, మా ఆవేదనలు ఎరిగిన దేవుడుగా ఈ దినమునైనా ప్రభావ మీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి వాక్యమే ఉన్న దేవుడుగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గ్రంథము, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం, పేజ్ నంబర్ 757. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతెల్లో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక, ఆమేన్. ఈ దినము ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందులు పొందే ఒక ప్రత్యేకమైనటువంటి దినం. అయితే ఆయన శరీరంలో, రక్తంలో పాలు పొందులు పొందేటటువంటి మనం వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గర కొన్ని గుణగణాలు మనం కలిగి ఉండాలి. ఒకసారి ఒక వ్యక్తి అంట ఒక గదిలో అద్దాలను తయారు చేసి, గది నిండా అద్దాలతో నింపి, తను పెంచుకుంటున్నటువంటి 2 కుక్కలను ఒకదాని తర్వాత ఒకదాన్ని ఆయన ఏం చేశాడు అంటే ఆ గదిలోకి పంపించాడంట. ఒక కుక్క ఏమో గమనిస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాయి, ఈ కుక్కలు ఏం చేస్తున్నాయి అన్నట్టుగా. ఒక కుక్కను చూసినప్పుడు తను పెంచుకున్నటువంటి కుక్కలే. ఒక కుక్క ఏమో లోపలికి వెళ్ళి కేరింతలు కొడుతుంది, అది ఆడుకుంటుంది, సంతోషిస్తుంది. అది దాని హావభావాలు చాలా విచిత్రంగా ఎగురుతూ, గంతులు వేస్తూ,
చాలా సందడి చేస్తూ ఉందంట. తర్వాత ఇంకొక కుక్కను పంపాడు అతను. అదేమో భయంకరంగా మొరుగుతూ గర్జిస్తూ, ఒక మాటలో చెప్పాలంటే అది గొడవ పడుతున్నట్టుగా, తెలుసు కదా మనం కుక్కలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో, అలాగా భయంకరంగా అది ఏం చేస్తుందంటే అరుస్తూ 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 అద్దాలను పగలగొట్టే అంతగా గుద్దేస్తూ అది ఉందంట. అయితే ఇది ఒక చిన్న మోరల్ స్టోరీ, నేను చదివిన మాట ఇది. ఈ 2 కుక్కలు పెరిగింది ఎక్కడ అంటే, చెప్పండి ఎక్కడ పెరిగింది అది? ఆ యజమానుడి దగ్గరే. వెళ్ళినటువంటి రూము 2 కూడా ఒకే రూమే. అంటే ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళింది, వినాలి, ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళింది. కానీ ప్రవర్తించినటువంటి తీరు చాలా ఆశ్చర్యంగాను విచిత్రంగాను అనిపించింది. ఏమిటి కారణం అని ఆలోచన చేసినప్పుడు అక్కడ మనం గమనించినప్పుడు అక్కడ ఏముంది అంటే అద్దం ఉంది. ఈ వెళ్ళినటువంటి ఒక కుక్క తనతో పాటు ఈ సంతోషంగా కేరింతలు కొట్టినటువంటిది, గంతులు వేస్తూ జంపులు చేస్తూ చేసినటువంటి కుక్క అది అనుకుంది, ఆ అద్దంలో చూసి తనతో పాటు ఇంకా అనేకమైనటువంటి కుక్కలు ఉన్నాయి, తనతో పాటు అనేకమైనటువంటి ఆనందించే ఇది ఏదైతే హావభావాలు చేస్తుందో అవతల ఉన్నవి కూడా అవే చేస్తున్నాయి గనక తనతో పాటు ఇంకా అనేకమైనవి తనతో పాటు సంతోషిస్తున్నాయి, ఆడుకునే ఉన్నాయని చెప్పేసి అదేమో ఆనందంగా బయటకు వచ్చింది. మరొక కుక్కేమో తనకు శత్రువులు ఉన్నారు, తనకు వ్యతిరేకమైనటువంటి పోరాటం చేసేటటువంటి శత్రువు కుక్కలు అక్కడ ఉన్నాయి అని చెప్పేసి వాటిని చూస్తూ మొరుగుతూ వాటి మీదకి దాడి చేస్తున్నట్లుగా. అయితే 2 కూడా అవే అద్దాలు. అయితే ఈరోజు ఈ విషయాన్ని వినండి. ఎందుకు జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అద్దం అదే, పెంచిన ఆ యజమానుడు ఒక్కడే, కానీ చూసిన విధానం, గమనించిన అంటే అది ఆలోచించిన విధానం వేరుగా ఉంది. ఈరోజు ప్రియమైన సంగమ, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుడు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఇలాంటి 2 పరిస్థితులు కలిగిన వారు ఈరోజు కూడా ఒకే యజమానుడు, మన యజమానుడు మరెవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారు, ఆయన చేత వెలపెట్టబడి కొనబడినటువంటి మనము. కాకపోతే అదే యజమానుడి కింద ఉన్నప్పటికీ కూడా 2 రకాల మనస్తత్వాలు కలిగిన వారు మనలో కూడా ఉన్నారు. అందులో ఒకరు, చూడండి వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 6వ వచనం మరొకసారి చదివితే ఇప్పుడు అర్థమవుతుంది. యెహోవాను ఆశ్రయించేవారు, మరొకరు యెహోవాను ఆశ్రయము ఇంచని వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, 2 రకాల మనస్తత్వాలు, 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు దేవుణ్ణి ఆశ్రయించేవారు, ప్రభువును ఆశ్రయించేవారు, మరొకరు ప్రభువును ఎంత మాత్రం ఆశ్రయించని వారు. నా ప్రశ్న ఏంటంటే, తమ్ముళ్ళు వినండి, చెల్లెలు వినండి, నా ప్రశ్న ఏంటంటే వారందరూ కూడా ఎక్కడున్నారు? ఏమండి, బయట ఉన్నవారా? బయట ఉన్న వారికి డైరెక్ట్ ట్యాగ్ ఇచ్చేయచ్చు. ఏంటా ట్యాగ్ అంటే వారు యెహోవాను ఆశ్రయించని వారు. కానీ నేను మాట్లాడుతున్నటువంటి వాక్యం, దేవుడు నా ముందుకు నీ ముందుకు తీసుకొచ్చినటువంటి మాట, దేవుని సన్నిధిలో ఒకే యజమానుడి చేత వెలపెట్టబడి కొనబడినటువంటి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆశ్రయించిన వారు ఉన్నారు, ఆశ్రయించని వారు ఉన్నారు. ఆశ్రయించిన వారికి ఏం లాభం ఉంది, ఆశ్రయించని వారికి ఏం లాభం ఉందో వాక్యం దగ్గర సూటిగా ఆయన చెప్తున్నాడు. ఏంటో చూడండి 6వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు, ఆశ్రయింపని ఎడల బేతేల్లో ఎవరును ఆర్పివేయకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని ఏం చేస్తాడంట, నాశనము చేయును. వినాలి. ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసే ఉంటారు, ఒక విషయం బాగా వైరల్ అవుతుంది. ఒక చేప కొట్టుకొని వచ్చిందంట.
అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ విషయం. ఒక చేప కొట్టుకొచ్చింది. చేప కొట్టుకొస్తే దీంట్లో విషయం ఉంది అంటే, ఆ చేపకు వీళ్ళు పెట్టుకున్న జపాన్ భాషలో పెట్టుకున్నటువంటి పేరేంటంటే మెసెంజర్. మెసెంజర్ అంటే వార్త తీసుకొచ్చేవాడు. అదేంటి చేపకు పేరు పెట్టుకోవడం ఏంటి అంటే, ఈ చేప అంట ఎట్టి పరిస్థితుల్లో అడుగు భాగం నుండి పైకి రానే రాదంట. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ చేప ఆ అడుగు భాగం, సముద్రపు అడుగు భాగంలోనే ఉంటుందంట, కానీ సముద్రపు అడుగు భాగంలోంచి పైకి రానే రాదంట. ఇప్పుడు ఒక ప్రాంతంలో, మెక్సికో అనే ప్రాంతంలో ఈ చేప బయటకు వచ్చింది. దాని లోపలికి వెయ్యాలని చూశారు, కానీ అది వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆఖరికి అది చచ్చిపోయింది. అయితే ఏమైందండి, చేపను చూసి భయపడడం ఏంటి, దానికి మెసెంజర్ అని పేరు పెట్టడం ఏంటంటే అంటే ఎగ్జాక్ట్గా సునామీ రావడానికి ముందు దాదాపుగా మరి కొద్దిగా అటు ఇటుగా మీరు మళ్ళీ దాని గురించి స్టడీ చేస్తే అర్థమవుతుంది. దాదాపుగా ఒక 30 ఇటువంటి చేపలే సముద్రపు అడుగుల నుంచి బయటికి వచ్చినటువంటి ప్రాంతంలో ఏమొచ్చిందంటే సునామీ వచ్చింది. దాన్ని ఇప్పుడు దీనికి లింక్ చేస్తూ ఇప్పటికే 20 రోజులు అయిపోయింది, కానీ ఇప్పటికే భయపడుతున్నారంట. అది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు, ఈ చేప ఎందుకు కొట్టుకొచ్చింది అని చెప్పి భయపడుతూ ఉన్నారంట. అయితే ఎందుకు విషయం చెప్తున్నారంటే, దానికి వారు పెట్టుకున్నటువంటి పేరేంటంటే మెసెంజర్. లోకంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి దాని ఆధారం చేసుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం ప్రతిదినము మనతో మాట్లాడుతూ జరగబోతున్నటువంటి విషయాలను కూడా మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది యెహోవాను ఆశ్రయించట్లేదు. దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాను ఆశ్రయించని వారికి, యెహోవాను ఆశ్రయించని వారికి ఏముంది అంటే అగ్ని. అంటే ఏం చెప్పండి, ఎక్కడ ఉంటుంది అగ్ని? ఎక్కడ ఉంటుంది అగ్ని? నరకంలో. అరే, యజమానుడు ఏమన్నా మార్పు చెందాడా? యజమానుడు ఏమన్నా వేరే ఉన్నాడా? యజమానుడు ఏమన్నా మనకు తెలియనటువంటి యజమానుడు అంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు యజమానుడు ఎవరో. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు మనల్ని ఏర్పరచుకున్నారో. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారో. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు మరణాన్ని జయించారో. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు మళ్ళీ తిరిగి రాబోతున్నారో. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు తెలియదనే చెప్పగలిగినటువంటి వారు ఈ స్థలంలో ఎవ్వరూ లేరు. అయితే మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ 2 కుక్కల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదే అద్దం, అదే యజమానుడు, ఒకటి ఆనందించింది, ఒకటి ఏమైంది చెప్పండి, ఒకటి ఏమైపోయింది చెప్పండి, వ్యతిరేకంగా ఉంది. ఈరోజు మరి నేను యజమానుడు ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి నువ్వు ఆనందించేవారుగా ఉండాలి అంటే ఆయన ఆశ్రయించేవారుగా ఉండాలి. ఆయన ఆశ్రయించే వారికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటి అంటే, మళ్ళీ ఆ మాట చదివితే చూడండి, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకు. నాకు ఒక ప్రశ్న ఉంది, ఎప్పుడు బ్రతుకుతాం? సూటిగా ఒక మాట, ఎప్పుడు బ్రతుకుతాం? అక్కడ ఏమన్నా షరతు ఉందా? షరతు లేదా? ఏమండి, షరతు ఉందా లేదా? షరతు ఉంది. నువ్వు బ్రతకాలని నీకు ఆశ ఉంది. బ్రతకడం అంటే భౌతికంగా ఇక్కడ కొంతకాలం తాత్కాలికమైన దాన్నే చూసుకోవద్దు. ఇక్కడ నిన్ను ఎలాగైనా దేవుడు పోషిస్తాడు. ఇక్కడ నీకు ఆలోచన చేయండి, కరోనా కాలంలో కూడా నేను పస్తులతో ఉన్నాను అని చెప్పేవారు ఇక్కడ ఎవరో లేరు. ఇంకా చెప్పాలంటే అప్పుడు ఇంటిలో ఆహారం స్టాక్ అయిపోయింది. ప్రతి ఇంటిలో కూడా కొదువులో ఎవరిని ఉంచలేదు. దేవుడు ఇక్కడ ఎలాగైనా పోషిస్తాడు. ఆయన చెప్పేది కేవలం మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుడు నోట నుండొచ్చు ప్రతి మాట వలన మనం ఏం చేస్తామంట? జీవిస్తామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి ఎదుట నీ భక్తి ఇహమందును పరమ
విషయంలో కూడా ఏం చేస్తుందో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంచుద్ది. ప్రియాక, చెల్లి, అన్న, తమ్ముడా, మరి ఈరోజు నీవు బ్రతకాలి అని అనుకుంటే, అనగా నీ భవిష్యత్తు కూడా బ్రతుకుతున్నవారుగా నీవు ఉండాలి అని అనుకుంటే, దేవుడు వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే నీవు ఆయన్ని ఆశ్రయించాలి. నీ పక్కన చెప్పండి, ఏం చేయాలి? ఆయన్ని ఏం చేయాలి చెప్పండి? ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించాలి. వాక్యాన్ని పెడచెవిన పెట్టి ఈరోజు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం ఎవరో తెలుసా? ఆశ్రయించని వారు. వాక్యాన్ని హృదయంలో తీసుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాల్లోకి వస్తూ ప్రభు మన ఎడల చేసినటువంటి మేలులను కృతజ్ఞత కలిగిన వారమై ప్రభు కొరకు జీవించగలిగితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు బ్రతుకుతావు. నేను పూనా వెళ్ళినప్పుడు పూనాలో ఒక సేవకుడు స్టీవ్ ఫెర్నాండెస్ అని ఇంతకుముందు కూడా పంచుకున్నాను. యుఎస్ నుండి వచ్చాడు ఆయన వాక్యం అందించడానికి. అదే ఫస్ట్ సార్ నేను కూడా చూడడం. పూనా కాన్ఫరెన్స్కి వెళ్ళాను, మా కాలేజ్ తరపున పెట్టిన కాన్ఫరెన్స్. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వాక్యం ఎలా అందించారంటే అసలు స్టేజ్ని ఆ చివరి నుండి ఆ చివరి వరకు వాడుకున్నారు. అంటే ఒక్క దగ్గర ఉండేకుండా చాలా ఉజ్జీవంగా మాట్లాడుతూ ఇంగ్లీషులోనే వాక్యాన్ని అందించారు. చాలా ఉజ్జీవంగా దేవుణ్ణి ప్రకటించే విషయంలో అసలు ఆ స్టేజ్ అంతా ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా వాడుకున్నారు. ఆయన చూసి ఫస్ట్ ఇంప్రెషన్లోనే అబ్బా ఎంత బలంగా సేవకుడు దేవుడు మాట్లాడుతున్నాడు వారి ద్వారా అని అనుకున్నాం మేము. అది జరిగినటువంటి అక్కడికి వచ్చారు, పూనా కాన్ఫరెన్స్కి వచ్చారు. మళ్ళీ మేము కాలేజ్ ఓపెన్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళాం. ఒకరోజు కబురు తెలిసింది. ఆ కబురు ఏంటంటే ఆ స్టీవ్ ఫెర్నాండెస్ అనేటటువంటి దైవ సేవకుడికి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది. బ్రెయిన్లో ట్యూమర్ వచ్చి ఒక సైడ్ మొత్తం కాలు చేయి పడిపోయి ఆ మూతి వంకర వెళ్ళిపోయి బైబిల్ పట్టుకోవడానికి కూడా పట్టుకోలేని స్థితిలో ఉంటే ఆయన్ని అక్కడ ఉన్నటువంటి యూఎస్లో చూపించారు, సర్జరీస్ కోసం ప్లాన్ చేశారు. అయితే అది మొత్తానికి ఒకరోజు ఆయన అయినప్పటికీ చర్చ్ మానలేదంట. అయినప్పటికీ వీల్ చైర్లో ఆయన్ని చర్చికి తీసుకెళ్లేవారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వాక్యం ఆయనే అందించేవారు. మూతి వంకర, చేయి కాలు పనిచేయట్లేదు, బైబిల్ పట్టుకోవడానికి అవకాశం లేదు. ఆయన వీల్ చైర్లో తీసుకెళ్ళి ఆయన వర్సెస్ చెప్పేవారు, అంటే వచనాలు చెప్పేవారు. పక్కన ఉన్న అతను ఆయనకి హెల్పర్గా ఉండి ఆ వాక్యాలని తీసేవారు. ఒక చేత్తో చేయి పనిచేస్తున్నటువంటి చేత్తో, లేకపోతే ఇంకొక అతనికి హెల్ప్ చేస్తూ మైక్ పెట్టినప్పుడు అతను వాక్యాన్ని అందించారు. లాస్ట్ ఇంకొక చనిపోవడానికి ముందు రోజు ప్రసంగం కూడా చర్చిలో చేస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగం ఏంటంటే నా బ్రెయిన్లో ఉన్నటువంటి ట్యూమర్ ద్వారా దేవునికి మహిమ. నా బ్రెయిన్లో ఉన్నటువంటి ట్యూమర్ ద్వారా దేవునికే మహిమ. దేవుడు నా యొక్క బ్రెయిన్ ట్యూమర్ను కూడా తన మహిమ కొరకు వాడుకుంటున్నాడని చివరి ప్రసంగం చేసి అదే వారంలో ఆయన నిద్రించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి, ఎందుకు విషయం కావాలంటే మీరు యూట్యూబ్లో స్టీవ్ ఫెర్నాండెస్ అని కొట్టండి, మీకు వస్తుంది ఆ యొక్క సందేశం. అయితే ఈ మాటను చూడండి, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఒక వ్యక్తి భౌతికమైనటువంటి, ఆయన కొదువు లేదు, ఫారెన్లో వెల్ సెటిల్డ్, మంచి సేవకుడు, కానీ ఆయన భౌతికమైన దాన్ని బట్టి ఆనందించలేదు. ఈరోజు ఒక జ్వరం వస్తే, నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు బాగోలేదు, అయినప్పటికీ, అంటే ఎందుకు ఈ మాట గొప్ప కోసం చెప్పట్లేదు, ఒక జ్వరం వస్తే ఆగిపోతాం, ఒక తలనొప్పి వస్తే ఆగిపోతాం, ఒక సమస్య వస్తే ఆగిపోతాం, ఎప్పుడు ఏది మనకు అవకాశం దొరుకుద్దా మందిరానికి ఆగిపోవడానికే మనం చూస్తాం. ఎందుకో తెలుసా, మనం వచ్చేది, అందరి గురించి నేను మాట్లాడట్లేదు, దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయించని వారు ఎలా ఉంటారు అంటే, దేవుని ఆశ్రయించిన వారు దేవుని విషయంలో సంతోషించలేరు. దేవుడిచ్చే ఆ ఆనందం దేవుని మందిరంలో ఉందని, సహవాసంలో ఉందని, దేవుని యొక్క సేవకులతో ఉందని, తోటి సహోదరులతో ఉందని చాలా మంది ఆనందాన్ని లోకంలో వెతుకుతారు కానీ ఇక్కడ వెతకలేరు. కానీ దేవుని ఆశ్రయించే వారికి దేవుని మందిరంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే, ఆయన ఆశ్రయించేవారు బ్రతకడానికి మార్గం చూపించబడే స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరం.
దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బ్రతకాలనేది దేవునికి ఆలోచన. నేను స్టీవ్ ఫెర్నాండెస్ ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఆయన భౌతికమైనటువంటి బ్రతుకు గురించి కాదు ఆయన సంతోషించింది. వెంటనే నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానంటే దేవునితో పాటు ఉండడానికి. అందుకే అపోస్తులైనటువంటి పౌలు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. వినాలి, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అదేంటండి? ఎవరైనా బ్రతుకుతే లాభం అంటారు, బ్రతికినప్పుడు కదా లాభం చూసేది. అందుకే దేశాలు వెళ్ళిపోతూ ఉంటాం, దూర ప్రాంతాలు వెళ్ళిపోతూ ఉంటాం, అనేక స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటాం, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. అసలు కరోనా టైంలో చాలా మందికి నడవడానికి వెళ్ళడానికి అవకాశం లేక ఆయా రాష్ట్రాల వారు రోడ్ల మీద వెళ్ళిపోతుంటే కాళ్ళు బొబ్బలెక్కుతుంటే, కాళ్ళు కాలుతుంటే దారి పొడుగున చాలా మంది హెల్ప్ చేస్తూ నీళ్ళు ఇస్తూ అవి చేశారు. ఎందుకు చేశారు? ఎందుకోసం? బ్రతుకు తెరువు కోసం. బ్రతుకు తెరువు కోసం. సరే, ఈ భౌతికమైనటువంటి బ్రతుకు తెరువు కావాలి. మరి శాశ్వతమైనటువంటి నివాసం చేసేటటువంటి స్థలం కొరకు ఏంటి మన ప్రయాస? ఏంటి మన ఆలోచన? దేవుడు ఒకవేళ యేసుక్రీస్తు వారి లోకానికి నీకు కేవలము రొట్టెనివ్వడానికో, ఆరోగ్యాన్ని ఇవ్వడానికో, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిచర్లు, సేవలన్నీ కూడా దేన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు అంటే ప్రాస్పరిటీ. అంటే ఏంటో తెలుసా? దీవెన, దీవెన, దీవెన. దేవుడు దీవిస్తాడు, దీవించకుండా ఉండడు. ఎందుకంటే అసలు దేవుడు మానవుని సృజించినప్పుడే ఆయన ఆశీర్వదించాడు. అది మన హక్కు. మరి హక్కు అయినప్పుడు దాన్ని ఎందుకు మనం కోల్పోతాం? దానికోసం కాదు మన ప్రయాస. శాశ్వతమైంది ఒకటి ఉంది, అది దేవుని రాజ్యం. ఆ రాజ్యం కొరకు నేను అర్హులము కాలేమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. లేకపోతే దూతను పంపలేడా? అసలు దూతను ఎందుకండి? ఆయన ఈ సృజించిన సృష్టికర్తగా ఉన్నాడు కదా. నోటి మాట చేతనే ప్రతిదినము కలగమన్నప్పుడు అన్నీ కూడా మంచిగా కలిగాయి కదా. మరి అన్నీ మంచిగా కలిగినప్పుడు ఆయన అదే రీతిగా మనని మంచిగా అని పలకలేడా? కానీ నీ మీద నా మీదకు రావాల్సిన ఉగ్రతను భరించడానికి, నీ పాపమును నా పాపము, నీ శాపము నా శాపమును కొట్టివేయడానికి, ఇది ఏ మానవుడి వల్ల కాదని, ఏ దేవదూత వల్ల కాదని స్వయాన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమవుతుందా ఈ సత్యం? వింటూనే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, వింటూనే రోజులు గడిచిపోతున్నాయి, వింటూనే వారాలు గడిచిపోతున్నాయి, కానీ నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నావా? వినాలి, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. నువ్వు బ్రతకాలన్నది ఆయన యొక్క ఆశ. నువ్వు ఆయన బ్రతకాలి అంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. అందుకే చూడండి, ఆయన ఆశ్రయించిన వారు ఎలా బ్రతుకుతారో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. వాక్యంలోంచి ఇర్మియా గ్రంథం. ఆయన ఆశ్రయించిన వారు ఎలా బ్రతుకుతారు అంటే, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు ఎలా బ్రతుకుతాడు చెప్పండి? నీ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి, ఎలా బ్రతుకుతాం? చాలా మందికి ఇష్టం లేదనుకుంటా పక్కన వాళ్ళకి చెప్పడం. మళ్ళీ చెప్తారా? ఎలా బ్రతుకుతాం? సుఖముగా బ్రతుకుతాం. సుఖం అనేది మనం ఉండేటటువంటి గృహాలు బట్టి లేదు. సుఖం అనేది మనకున్నటువంటి ఆడంబరాలు బట్టి లేదు. అవి కేవలం నీడ్స్ తీరుతాయి మాత్రమే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కంఫర్ట్స్ ఇస్తాయి బహుశా. ఏలాగా? ఒకవేళ గట్టి పరుపులు, ఒకప్పుడు మడత మంచాలు ఉండేవి, తాళ్ళు ఏమంటారు నవ్వోరు మంచాలు ఉండేవి. రాను కాలక్రమంలో రకరకాల మంచాలు వచ్చాయి, రకరకాల కాయిర్లు వచ్చాయి, రకరకాల లాటెక్స్ అంటాడు, తర్వాత ఇంకేమో గ్రిడ్ అంటాడు, ఏదో రకరకాలు. దాని కొరకు యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు. ఏ పరుపులు కొనాలి, ఎలాంటిది కొనాలి, ఏ బడ్జెట్లో కొనాలి, ప్రతిదానికి ఈరోజు ఎవరైనా చెప్పడానికి అన్ని రకాల కమ్యూనికేషన్ ఉంది. ఎవరు ఏ కమ్యూనికేషన్ ఇచ్చినా
ఎంత ఈజీగా, ఎంత ఆఫర్స్తో, ఎంత మంచి బెడ్స్ కొన్నా నిద్ర ఎవరిస్తారు చెప్పండి? నిద్ర ఎవరిస్తారు? నిద్ర లేక మంచం మీద అటు తిరిగి ఇటు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి, రాత్రంతా అటు ఇటు తిరుగుతూ ఎప్పుడు తెల్లవారుతుందా లేచిపోదామా అన్నట్టుగా కనపడేవారు చాలా మంది ఉన్నారు. వారికి నెమ్మది లేదు, హృదయంలో నెమ్మది లేదు, కష్టపడుతున్నారు, కష్టపడింది నిలబట్టలేదు, ఏ విషయంలో కూడా నెమ్మది లేకుండా ఉంటున్నారు. ఎందుకు అంటే వీరు దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నారు. దేవుణ్ణి ఆశ్రయించే వారి గురించి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? 127వ కీర్తన కనుక మనం చూసుకుంటే, రండి దేవుని వాక్యం నుంచి చూద్దాం. 127వ కీర్తన. ఆ మాటను అలాగ ఉంచండి, ఇందాక చదివినటువంటి మాటని. అందరికి పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం 127వ కీర్తన. 127వ కీర్తన 2వ వచనం చదవండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత. ఎప్పుడు సంగతి ఇది? ఎప్పుడు సంగతి? ఎప్పుడు సంగతి? ఏ పరిస్థితుల్లో చెప్పిన సంగతి? ఏ రోజులకు సంబంధించిన సంగతి? ఇప్పుడు నేటి దినాలకి ఇది సరిపోతుందా లేదా చెప్పండి? వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇప్పుడు నేటి దినాలు సరిపోతుందా లేదా? మీరు వేకువనే లేస్తారు. బాధాకరమైన విషయం ఏంటంటే, మందిరంలో ప్రార్థన ఉందంటే వేకున లేచేవారు చాలా తక్కువ మంది. కానీ అదే ఆటో నగర్లో పని ఉందన్నా, ఉద్యోగాలకు రమ్మన్నా, లేకపోతే పలానా దగ్గరకి వాహనం పెట్టమన్నా, లేకపోతే పలానా దగ్గర ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉందన్నా, పలానా ట్రైన్కి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్లో ఉండాలన్నా, ఇంకా ఎక్కడ ఉండాలన్నా వేకున లేస్తారు లేగరా చెప్పండి? మరి ఆటోమేటిక్గా లేస్తారు. అప్పుడప్పుడు చిన్నపిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులు చేసే కంప్లైంట్ ఏంటంటే, సండే స్కూల్కి రావట్లేదు. ఏంటంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? వాళ్ళు పొద్దున్న అండి ఏం చేయట్లేదంట, లేవట్లేదంట. నేను ఒక మాట అడుగుతాను, సండే స్కూల్ టైమింగ్ ఎప్పుడండి? ఎప్పుడు స్కూల్ టైమింగ్ ఎప్పుడు? స్కూల్ టైమింగ్ ఎప్పుడు? స్కూల్ టైమింగ్కి అయితే పొద్దున్న లేచి క్యారేజీలు కట్టి, నీకు క్యారేజీలు కట్టుకొని అంతా సిద్ధపరచుకొని, మళ్ళీ ఆటో వచ్చేసిద్దో ఆటో వెళ్ళిపోద్దో, స్కూల్ బస్సు వచ్చిద్దో స్కూల్ బస్సు వెళ్ళిపోద్దో అని అన్ని ప్రిపేర్ చేసుకొని, సాయంత్రం అవసరమైతే స్నాక్స్ కూడా, ఒకవేళ తల్లిదండ్రులు కుదరని వారైతే స్నాక్స్ కూడా సిద్ధపరిచి పంపిస్తారు. కానీ సండే స్కూల్కి అంటే దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేయట్లేదు చెప్పండి? లేవట్లేదు. ఉద్యోగం లేదు, నిరుద్యోగ సమస్య అని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని మందిరంలో ఆరాధనలు జరుగుతున్నప్పుడు, ప్రార్థనలు జరుగుతున్నప్పుడు నీ పిల్లలు లేదా మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటున్నారా? ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ వ్యక్తి ఇక్కడ ఉండకుండా, ఎవరి దీవెన కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి ఇక్కడ కనబడకుండా, దేవుని మందిరంలో లేచే అనుభవాలు లేదు, ఆనందించే అనుభవాలు లేకుండా దేవుడు ఎలా దీవిస్తాడు? మళ్ళీ చెప్తున్నాడు, దేవుడు నిన్ను దీవించాలనే కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదం కొరకే పిలుచుకున్నాడు. కానీ దేవుని కోరుకుంటున్నది ఏంటో తెలుసా? దేవుణ్ణి నీవు ఆశ్రయించాలి. అక్కడ అంటాడు 2వ వచనం, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట. అర్థమా కాదా? ఈరోజు ఎంతమంది రాత్రుల్లో ఎంతమంది రాత్రిపూట ఆహారాన్ని కట్ చేసుకున్నారో చెప్పండి? చేసుకోలేదా? తింటున్నారా 3 పూటల? మునుపులాగా 3 పూటలు తింటున్నారా? ఏమండి? కొద్దిగా నీరసం అంటే వెంటనే బ్లడ్ టెస్టులు చేయించుకుంటాం. ఎందుకని? భయం. ఏం భయం చెప్పండి? షుగర్ అటాక్ అయిందో, బీపీ అటాక్ అయిందో, ఏమైపోతున్నామో, ఎందుకు వచ్చిందో నీరసం, అయ్యబాబు ఎందుకు వచ్చింది అని రాత్రిపూట ఈ రోజుల్లో ఎంతమంది ఆహారాన్ని కట్ చేసుకొని ఒక పూట భోజనం చేస్తున్నవారు లేరు? నేను దానేం తప్పు పెట్టలేదు, నేను కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను. రాత్రిపూట ఆహారం తినకపోతేనే బెటర్. తింటే కనుక 7 లోపు తింటేనే ఇంకా చాలా బెటర్. ఇది ఆరోగ్యకరమైన విషయమే. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, బైబిల్ సూటిగా చెప్తున్న మాట, బైబిలే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. రాత్రి అక్కడ చూడండి, వేకున లేచి రాత్రి అయిన తర్వాత పండుకొంచు
కష్టార్జితమైన ఆహారం తినుట వ్యర్థమా కాదా? వ్యర్థమే. బైబిలే చెప్తుంది వ్యర్థం అని. నేను కష్టపడొద్దని చెప్పట్లేదు, వేకుని లేవద్దని చెప్పట్లేదు, పనులు చేయొద్దని చెప్పట్లేదు, కష్టార్జితాల కొరకు ప్రయాసపడొద్దని చెప్పట్లేదు. బైబిల్ కూడా చెప్పట్లేదు అలా కష్టపడకుండా ఖాళీగా ఉండమని చెప్పట్లేదు. కానీ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కష్టార్జితాన్ని దీవించాల్సింది దేవుడు మాత్రమే. నీ కష్టార్జితాన్ని అభివృద్ధి చేసేది దేవుడు మాత్రమే. దేవుణ్ణి ఆశ్రయించిన వారి కష్టార్జితాలే దీవించబడతాయి. ఎక్కడుందన్నమాట చూడండి, 128వ కీర్తనలో 2వ వచనంలో దానికి వచ్చి మొదటి వచనం చదివితే, మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఆయన త్రోవల్లో నడుచు వారందరూ, కొందరు కాదు, ఎవరికైతే ఎంత సత్తా ఉందనేది భక్తిలో చూపించాలి మనం. ఎవరైతే ఆయన ఎంతగా ఆశ్రయించగలమో, ఎంతగా ఆయన మీద ఆధారపడగలమో, ఎంతగా ఆయన సుగుణాలు ఎరగలమో, ఎంతగా ఆయనకు సమీపస్తులు కాగలమో, నువ్వు ఆయనకు దగ్గరే కొద్దీ ఆయన అంటాడు, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము ఎవరు అనుభవిస్తారు? అక్కడ చూడండి, మాట సెంటెన్స్ చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అని. అదేంటండి కష్టార్జితం నీవు అనుభవిస్తానని స్పెసిఫైడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది? ఈ రోజులో ఒక్క మాట సూటిగా అడగనా? నీవు కష్టపడుతున్నావు కానీ నీ కష్టార్జితం ఎవరు అనుభవిస్తున్నారు? చెప్పరేంటండి? నీ కష్టార్జితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? పని చేయట్లేదా? ఉద్యోగాలకు వెళ్ళట్లేదా? వ్యాపారాలకు వెళ్ళట్లేదా? వాహనాలకు వెళ్ళట్లేదా? ఏదో ఒక జీవనోపాధిని సంపాదించుకోవట్లేదా? కానీ నువ్వు కష్టపడింది ఎవరు అనుభవిస్తున్నారు? చెప్పనా? పరులు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన కొరకు భక్తిహీనులు కూడగట్టుకుంటారంట, అవి మనం అనుభవిస్తామంట. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం మన కష్టార్జితాలని అనుభవించలేకపోతున్నాం. రీజన్ ఏంటి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి లేకపోవడం, ఆయన ఆశ్రయించకపోవడం. దేవుడు ఈరోజు కూడా ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవు నేను ఆయన ఆశ్రయించినటువంటి ప్రజలుగా ఉంటే నిశ్చయంగా మనం బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతాం తెలుసా? క్షేమంగా, సుఖముగా. నీ పక్కన ఉన్న తట్టి చెప్పండి, ఎలా బ్రతుకుతాం? నీకోసం ఆయన అలాంటి కృపనిస్తాడు. అందుకే 127వ కీర్తనలో ఉంది, ఏమంటున్నాడు అంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఒక్క మాట, నిద్రిస్తున్నప్పుడు నీవు ఎలాగున్నావు నీకు తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే, లోకంలో ఒక సామెత ఉంది. ఏంటి ఆ సామెత అంటే, ఆకలంట రుచి ఎరగదంట, నిద్ర అంట సుఖం ఎరగదంట. ఎందుకంటే ఒక్కొక్కసారి చూడండి, ట్రైన్లో వేలాడుతూ కూడా ఒక కాలుతో నిలబడి నిద్రపోతూ ఉంటాం, దొరకనప్పుడు, అవకాశం లేనప్పుడు. ఎందుకంటే అప్పుడు ఏదో కొంత కళ్ళు మూసేయాలంతే. కొన్నిసార్లు బాగా కష్టపడిన తర్వాత అది ఏ స్థలం అని చూడరు. ఏం చేస్తారు చెప్పండి? ఏదో కొద్దిసేపు అలా వాలాలంతే. ఆ టైంలో ఏం జరిగిందో కూడా తెలియదు. నిస్సహాయత. కానీ దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడో తెలుసా? అంతా నేనే నాదే నేనే అంటే అప్పుడు ఇవ్వట్లా. దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడంటే, ఆయన ఆశ్రయించి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు, అంటే నువ్వు నిస్సహాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా తన ప్రియులు, వాక్యం చెప్తున్న మాట, సంతోషించే మాట ఏంటంటే తన ప్రియులు. ఒక్క మాట అడగనా? ఇప్పటికిప్పుడు సూటిగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందులు పొందబోతున్నటువంటి మనం అందరం ఎవరు వ్యక్తిగతంగా వారు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను ఆయనకు ప్రియుడనైనా? నా క్రియలు ఆయనకి ప్రియంగానే ఉన్నాయా? నా ప్రవర్తన, నా ఆలోచనలు, నేను నడిచిన విధానం, నేను గడిపిన సమయం, నేను దేవునితో వెళ్తున్నటువంటి విధానం, నేను ప్రియురాలుగా నేను పిలువబడుతున్నానా? ఇది ఎవరు చెప్పక్కర్లేదు. ఎవరు వ్యక్తిగతంగా వారు ఆలోచన చేస్తే
కానీ వాక్యం చెప్తున్నమాట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు ఆయనకు ప్రియమైన వ్యక్తి అయిపోతే దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు నీ సమస్యల నుండి విడిపించడం ప్రారంభిస్తాడు. దేవుడు నీకున్నటువంటి ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో, ఆవేదనలు ఉన్నాయో, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో, వీటన్నిటి నుండి నిన్ను విడిపించగలిగిన సత్తా కలిగినటువంటి దేవుడు ఆయన. ఆమేన్. కానీ ఎప్పుడో తెలుసా, దేవునికి మనం ఎలా ఉండాలంటే ప్రియముగా ఆయన ఆశ్రయించేవారుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఎలా ఉంటారు చెప్పండి. వారు ఎలా ఉంటారు? క్షేమంగాను సుఖంగాను బ్రతుకుతారు. నువ్వు పక్కన తట్టి చెప్పండి, బ్రతుకుతావని. ఎలా బ్రతుకుతావు? క్షేమంగాను సుఖంగా బ్రతుకుతావు. ఇది ఎవరో మనుషుడు చెప్పే మాట కాదమ్మా. మనిషి ఇచ్చే మాట మాయోపాయంగా ఉంటుంది. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇది రండి, కీర్తనల నుంచి మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? యెహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో పాతాళంలో నుండి తన ప్రాణాన్ని ఏం చేస్తాడు చెప్పండి? లేవదీస్తాడు. యోసేపుని వాళ్ళ అన్నలు అనుకున్నారు, మొదట చంపేద్దాం అనుకున్నారు. ఏమండి? చంపేద్దాం అనుకొని మళ్ళీ దేవుడు వారి ఆలోచనలు మార్చి, వద్దొద్దులే, చంపొద్దులే, ఏం చేద్దాం అనుకున్నారు? గోతులో పడేద్దాం అనుకున్నారు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అవతల ఉన్నటువంటి వ్యక్తి, అవతల ఉన్నటువంటి పరిస్థితులు, ఎదురుగా ఉన్నటువంటి శత్రువు ఎన్ని ప్రయత్నాలన్నా చేయని, దేవుడి ఆజ్ఞ లేకుండా నీ ప్రాణాన్ని ముట్టగలిగిన వారు ఎవరు లేరు. ఆమెన్ చెప్తామా? ఆమేన్. దేవుడు నీ ప్రాణాన్ని విమోచించిన దేవుడు ఆయన. ఆల్రెడీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా ఏం చేశాడంట? బ్రతికించాడు. ఆయన ఆల్రెడీ నిన్ను బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనొచ్చు, అదేంటంటే మరి యేసు ప్రభువు నమ్ముకొని కూడా చచ్చిపోతున్నాం కదా, యేసు ప్రభువు నమ్ముకొని కూడా మమ్మల్ని సమాధులు చేస్తున్నారు కదా, మీరేంటి ఈ మాట చెప్తున్నారు? బ్రతుకుతారు, పాతాళంలో బ్రతికిస్తారంటున్నారు, గోతులను బ్రతికిస్తారంటున్నారంటే వాక్యం చెప్తున్నటువంటి మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామా? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు, చెప్పండి, చనిపోయినను. దేవుడే సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాడు ఖచ్చితంగా ఏమైపోతాడు? చనిపోతాడు. ప్రభు ఏం చెప్పలేదే, యేసు ప్రభువు నమ్ముకున్నారు చనిపోడని చెప్పాడా? కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, చనిపోయినను, మళ్ళీ ఏంటంట? ముగింపు ఏంటంట? ఫైనల్ డెస్టినేషన్ ఏంటంట? బ్రతుకుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. భౌతికంగా చనిపోవచ్చేమో, కానీ నీకు ఆత్మకు మరణము లేదు. ఎందుకు అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, అందుకు యేసు పునరుద్ధానం, జీవం. ఏసే దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి వాడు, యేసును నమ్మిన వాడు, యేసును ఒప్పుకున్నవాడు, యేసు క్రీస్తు అని రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షించబడిన వాడు
మరణానికి భయపడక్కర్లేదు. ఎందుకంటే చనిపోయినను బ్రతుకుతాడు. మాకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, పౌలు గారు ఉన్నారు, నిద్రించారు. నేను అనుకుంటాను పౌలు గారి విషయంలో, పౌలు గారు బాగా కష్టపడు. పౌలు గారు ఎవరంటారా? బైబిల్లో ఉన్న పౌలు గారు కాదు, మా నాన్నగారు, అమ్మగారు హస్బెండ్ గారు. ఆయన జ్వరం వచ్చినా పనికి వెళ్ళిపోయేవాడు. కష్టపడడం అంటే ఆయనకి బాగా ఇష్టం. ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఆటో నగర్కి వెళ్ళిపోయి పనిచేసేయాలి. కరోనా కాలంలో ఒకవేళ ఆయన ఉంటే ఆయన ఆపలేకపోయేవాళ్ళం మేము. అది కరోనా అంటే ఏంటో ఆయనకి తెలియదు. అది దేవుడు ఆ కరోనా వంటి పరిస్థితులు చూడకుండానే చక్కగా ప్రశాంతంగా ఆయన తన సన్నిధిలో విశ్రాంతి కొరకు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, కరోనా కాలంలో అందరూ, కోవిడ్ టైంలో అందరూ అనుకున్న మాట, ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు ఈ పరిస్థితి చూడలేదండి. అసలు మనల్ని బంధించినట్టుగా ఇంట్లోంచి కదలకుండా, పక్కనున్న వాళ్ళు చూడకుండా, మీకు గుర్తుందో లేదో కానీ మాకు బాగా గుర్తు, ఇప్పటికి ఆ ఫోటో ఉంది నా దగ్గర. మొట్టమొదటి ఆరాధన మేము చాలా వేదంతో ఆరాధన చేసాం. ఆ ఆరాధన ఎప్పుడంటే, మొట్టమొదటి ప్రారంభం ఆరాధన నేను, నా కుటుంబం, అమ్మగారు, మేమందరం ఇక్కడ కూర్చొని, ఎవ్వరు లేరు, మీరు ఎవ్వరు లేరు, లైవే. తర్వాత మేము ముందు వచ్చి ఇక్కడ కూర్చొని ఎవ్వరు లేకపోతే ఒకరి మా పిల్లల చేతులు పట్టుకొని ఇక్కడ ఆరాధించినప్పుడు చాలా దుఃఖం, ఆవేదన. ఎందుకు దుఃఖం, ఆవేదన అంటే మీరెవ్వరు లేరు, మీతో మేము లేము అనే ఒక ఆవేదన ఆ రోజు ఎంతగా అంటే అంతగా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ పరిస్థితులు ఆయన చూడకుండానే చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఈరోజు అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. చనిపోవాలని లేదా అకాలంగా మరణం చెందాలని వాక్యం నీకు బోధించబడట్లేదు. చనిపోవడం అనే భయం మనకు లేకుండా చేశాడు. మరణ భయం నుండి విడిపించాడు. మరణమా నీ ముల్లెక్కడా అని దాని కోరలను తెంచివేసిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చనిపోయినను, అక్కడ రాయబడి ఉంది, చనిపోయినను బ్రతుకును, బ్రతికినా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావు. నీ పక్కన చెప్పండి, ఈ మాట నమ్ముతున్నావా? ఊరికే చెప్పొద్దు, నిజంగానే నమ్ముతున్నావా? మనం బ్రతుకుతామని, తిరిగి లేస్తామని. ఎందుకు నమ్మాలి అంటే, నన్ను ఆధారం చేసుకుంటూ నమ్మొద్దు. నేను ఆధారం చేసుకోమంది ఎవరినంటే, మనం ముందున్నటువంటి మన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధరణైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన బట్టే మనకు ధైర్యం, ఆయన బట్టే మనకు విశ్వాసం, ఆయన బట్టే మనకు నిరీక్షణ. ఆయన మరణమును జయించిన దేవుడు ఆయన. అలాంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు కనుక ఆయన ఆశ్రయించు. దేవుడు చెప్తున్నాడు. ఎక్కడి నుండి తప్పిస్తాడంట? ఇందాక చదువుకున్నాం కదా, 30వ కీర్తన 3వ వచనంలో, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను బ్రతికించే దేవుడు ఆయన ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. నీ పక్కన వాళ్ళగా మాట చెప్పండి, ఎలా బ్రతుకుతావు? గోతిలోకి దిగకుండా బ్రతుకుతావు. 16వ కీర్తన ఉంటుంది, చక్కని మాట, చాలా సంతోషకరమైన మాట. అదేంటో తెలుసా? 16వ కీర్తన చదువుదాం, చూడండి. ఏమంటాడు అంటే, 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళు పరచు. దేవుడు మనని ఎక్కడ విడిచిపెట్టాడు? పాతాళంలో విడిచిపెట్టాడు. ఒకవేళ సమస్యలు ఉన్నాయేమో, అప్పులు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, కొదువులు ఉండొచ్చు. అవి లేవని నేను చెప్పను, కానీ ఉన్నప్పటికీ అన్నిటికీ మించిన మన ప్రభు మనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఆ ప్రభు నిన్ను పాతాళంలో ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆఖరికి నీ మీద ఆయనకి ఎంత శ్రద్ధ ఉందంటే, నీవు కుళ్ళు కూడా పట్టనే ఉంటావు. అంటే ఏంటో తెలుసా? చూడండి, సమాధి తెరిస్తే ఏముంటుంది? కుళ్ళు, కంపు. కానీ నిన్ను
నీ శరీరం గురించి కాదు ఆయన మాట్లాడుతున్న మాట, నీ ఆత్మ గురించి. అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? సంతోషకరమైనటువంటి స్థలంలో ఉంటుంది. రండి దేవుని వాక్యం నుంచి చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం. లూకాసు సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఆగండి. ఎవరి గురించి చెప్పిన మాట ఇది? ఎవరి గురించి చెప్పిన మాట ఇది? ఒక దోమ అనుకుందంట. దోమ ఫస్ట్ సారి మొట్టమొదటిగా, ఇది కేవలం వీటి మాట స్టోరీ అనుకోండి, ఫస్ట్ సారి డ్యూటీ ఎక్కింది అది. నా డ్యూటీ ఏంటి చెప్పండి? కుట్టడం. దానికి ఫస్ట్ సారి పేరెంట్స్ సాగనంపారు. ఇది బయటకు వచ్చి వెళ్తుంటే దానికి చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే పేరెంట్స్తో చెప్తుంది దోమ. ఏమని చెప్తుందంటే, అందరు నన్ను అప్రిషియేట్ చేశారు, నా కొరకు చప్పట్లు కొట్టారు అని చెప్పిందంట. అప్పుడు తండ్రి అన్నాడంట, ఒరేయ్ అది చప్పట్లు కాదరా, నేనేం చేయాలనుకుంటున్నారు? చంపాలని చూసుకుంటున్నారు, నువ్వు చప్పట్లు అనుకుంటూ దొరుకుంటే అయిపోయేవాడివి అని చెప్పారంట. అంటే ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? లోకం చూసే ధోరణి, మనం చూసే ధోరణి, దేవుని విషయాలు ఎలాగ ఉండాలి అనే మాట దగ్గరకు వచ్చినప్పుడు, ఈ లోకం ఒక వ్యక్తికి ఒక పేరు పెట్టింది. ఆ పేరేంటో తెలుసా? దరిద్రుడు. ఒక వ్యక్తికి పేరు పెట్టింది. ఆ పేరేంటో తెలుసా? ధనవంతుడు. ఈరోజు ధనవంతుడు అవ్వాలని ఎంత ప్రయాసపడుతున్నాం. దేవుడు ఇచ్చింది సంతోషించే పర్వాలేదు. ధనవంతులు దేవునికి వ్యతిరేకులు కాదు. ధనం ఉండడం, కార్లు ఉండడం, లేకపోతే బిల్డింగ్స్ ఉండడం దేవునికి వ్యతిరేకమేం కాదు. కానీ ఆయన ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడి పొజిషన్ ఏంటంటే, అక్కడ రాయబడి ఉంటుంది, చూడండి. ఏంటి ఆ మాట అంటే, ఒకసారి కొద్దిగా ముందుకు వెళ్తే వెనక్కి వద్దాం. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు ఎలాగా చెప్పండి, ఎలాగా మాట అందరూ చెప్పండి, ఎలాగంట? ధనము పాపము కాదు, కానీ ఆ ధనవంతుడు ఎలా బ్రతికాడంట? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడంట. ఇప్పుడు ఒక మాట చెప్పనా? ధనవంతుడే నరకానికి వెళ్తాడని వాక్యం చెప్పట్లా. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పేదవాడైనా ధనవంతుడైనా ఎవరు తనకిష్టం వచ్చినట్టు బ్రతుకుతారో వారు ఎక్కడ ఉంటారో తెలుసా? నరకంలో. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవాడు పేదవాడైనా ధనవంతుడైనా ఎక్కడుంటాడో తెలుసా? పరలోకంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు. అన్న నేను ఇలాగ అనుకున్నానన్నా, అక్క నేను ఇలాగ అనుకున్నాను, అక్క అమ్మగారు నేను ఇలాగ అనుకున్నాను, ఆ రోజు అనుకున్నాను అమ్మగారు, కానీ ఇలాగ చేయలేకపోయినాము. నీకు ఇష్టం వచ్చినట్టు కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. సేవలోకి రాకముందుకు నాకు చాలా ఇష్టాలు ఉండేవి, కానీ దేవుని మహాకృపను బట్టి అమ్మగారితో పరిచయంలో ఉంటున్నప్పుడు, అమ్మగారిని చూస్తున్నప్పుడు, నిజం చెప్పాలంటే నేను ఒక 20% కూడా ఉండనేమో, నేను ఒప్పుకుంటున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా ఇష్టాలన్నిటినీ విడిచిపెడుతూ దేవుని ఇష్టము, దేవునికి ఇష్టమైనటువంటి ప్రజల కొరకు ప్రయాసపడే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది అందరికి ఇష్టం లేకపోవచ్చు, ఆఖరికి అందరికీ మేము ఇష్టం కాకపోవచ్చు, కానీ మేము చేస్తున్నటువంటి సేవ కానీ, మేము చేస్తున్నటువంటి పరిచర్య కానీ, మేము మాట్లాడుతున్నటువంటి మాట కానీ, మేము బ్రతుకుతున్నటువంటి బ్రతుకు కానీ, ఒకవేళ మనుషులకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, దేవునికి ఇష్టం లేకపోతే సేవకుడైనా సరే దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు. కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి? దేవునికి ఇష్టంగా వచ్చినట్టే బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు, ఒక దరిద్రుడు లోకము దరిద్రుడుగా చూస్తుంది,
కానీ అబ్రహాము రొమ్మున ఆనుకునే కృప దేవుడు తనకిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ దరిద్రుడికి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సమాజంలో పేరు లేదేమో, వాక్యం లేదా ప్రభువు గుర్తించిన పేరేంటో తెలుసా? లాజర్, పేద లాజర్. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ధనవంతుడి పేరుందా? ధనవంతుడి పేరుందా? ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నాం, ఎంత స్ట్రెంత్ ఉన్నాం, ఎంతమంది తెల్లని వస్త్రధారులో ఉన్నారు, ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చారు, ఎంతమంది చక్కని తల్లిదండ్రులు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నాం అన్నది కాదు ప్రభు చూసేది. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతే నీ పేరు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇక్కడ ఈ గ్రంథంలో రాయబడిన పేరు రేపు రాబో దినాల్లో మన పేరు ఎక్కడ ఉంటుందో తెలుసా? జీవ గ్రంథంలో. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ఏ గ్రంథంలో ఉండాలని కోరుకుంటున్నావు? ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నావు నీ పేరు? ఇంటి ముందా? పేరు ముందా? కాదు కాదు కాదు. దేవుని జీవ గ్రంథంలో. ఎవరు బ్రతుకుతారు అంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో. ఈరోజు ప్రభు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ గుర్తుపెట్టుకుందాం, దేవుని ఆశ్రయించే వారంగా నువ్వు మారగలిగితే నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. నేను బ్రతికిస్తాడు. ఆమేన్. సుఖముతో బ్రతికిస్తాడు. ఆమేన్. గోతిలో లేకుండా నిన్ను, కుళ్ళు పట్టనివ్వకుండా నిన్ను సగౌరవంగా బ్రతికిస్తాడు. ఆమేన్. కానీ ఆశ్రయించేవారుగా నీవు నేను ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎంతగానో ప్రేమిస్తున్నారు నాయన, ఎంతని చెప్పలేం తండ్రి, ఎంతని చెప్పు. మీ ప్రేమకు అద్దులు లేవు నాయన. అయ్యా యేసయ్యా, నీ పాదాలు కొందన. మాకే ఎన్నో అద్దులు నాయన, ఎన్నో ఎన్నో ప్రభా. అయ్యా దయతో మమ్మల్ని కనికరించండి. నీ ప్రేమ సామ్రాజ్యం కొరకు నాయన, నీ రక్తం మా కొరకు చిందించి ఆ రక్తం ద్వారా నీ స్పెందలుగా మమ్మల్ని విమోచించావు తండ్రి. కొందరిని పిలిచావు, కొందరిని ఏర్పరచుకున్నావు, కొందరిని సిద్ధపరుస్తున్నావు, కొందరిని ఆయుధపరుస్తున్నావు నాయన. మరికొందరు నాయన అయ్యా ఇదిగో తండ్రి మేలు కొలుపుతున్నావు, పురుకొలుపుతున్నావు, ప్రోత్సహిస్తున్నావు. అయ్యా జాబితాలో ఉన్న ఈ తోటలో పనివారు నాయన. అయ్యా 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 అంతిమ విజయం నీ రాజ్యంలో మేము ఉండాలి, నీ రాకల్లో మేము సిద్ధపడాలి. మాన బలహీనతలు, అవిధేయతలు, అతిక్రమాలు నాయన, లోపపాప శాపములు క్షమించి నాయన. దావీదు అంటున్నాడయ్యా, నా సంకటములను కుదిర్చావు, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించావు, నా దోషములను నా పాపములను క్షమించావు. అందుకే నా ప్రాణమా యెహోవాని సన్నతించు, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామముని సన్నతించు. కరుణా కిరీటము నాయన, అయా మాకు నాయన కరుణా కటాక్షం కిరీటముగా ధరింపజేస్తావు తండ్రి. నీ పిల్లల తల మీద కరుణా కటాక్షం ఉందయ్యా, దాన్ని ప్రతి వారు ఎరిగినట్లుగా కనులు తెరవండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి వారు తలపైన అయ్యా కరుణా కటాక్షం ఉందని ప్రతి వారు ఎరుగువారుగా సహాయించండి నాయన. చూపు తొందరపడుతుందేమో, నోరు తొందరపడుతుందేమో, చెవి తొందరపడుతుందేమో, చెయ్యి తొందరపడుతుందేమో, దయతో క్షమించయ్యా, క్షమించ. ప్రతి ప్రాణాత్మ దేహానికి సంపూర్ణంగా సమర్పణ కలిగిన ఆయన, నీ చిత్తాన్ని ఎరిగి నీ చిత్తం కొరకు ఎదురు చూసి నాయన నిన్ను ఆశ్రయించిన వారు బ్రతుకుతారని ఎరిగిన మేము పరిపూర్ణంగా నిన్ను ఆశ్రయించే కృప మా అందరికీ దయచే నాయన, దయచే నాయన. అయ్యా ఎత్తబడిన మాటలు హృదయంలో నీరు కట్టండి. మీ దాసులు ఇంకా ఘనంగా బలంగా ఎరువుగా దైవాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ శక్తితో నీ కృప అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కూడి ఉన్న వారికి నాయన మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వారు వారి బిడ్డలు తండ్రి, మేము మా బిడ్డలు నాయన మేము బ్రతుకున్నట్లుగా మీ ఆశ్రయాన్ని మా అందరికీ అనుగ్రహించి ఘనత నందమని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి.
ఆమేన్.